నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఎన్టీఆర్ జిల్లాలో లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు, వాహనాలు ధ్వంసం, 8 మందికి గాయాలు. అల్పపీడన ప్రభావంతో తిరుమలలో వర్షం, చలి తీవ్రత పెరగడంతో భక్తుల తీవ్ర ఇబ్బందులు. జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు ప్రభుత్వం కసరత్తు, ఖాళీలు సేకరించి నియామకాలు ఇచ్చేలా కార్యాచరణ. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు తీపి కబురు, అంతర్జిల్లా బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. రాష్ట్రపతికి చేరిన 16వ ఆర్థిక సంఘం నివేదిక, బడ్జెట్ సమావేశాల్లోపు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న కేంద్రం.